జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై ఇటలా జై ఇటలా జై ఇటలా జై ఇటలా వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన జై ఇటలా జై ఇటలా ఇటలా నాయకత్వం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన వద్దురా నాయన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. నమస్కారం. ఇది మా జవహర్ నగర్ బాలాజీ నగర్ నివాసం. మేము ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు 18 లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు మానవ దృక్పథం ఏమాత్రం లేకుండా చెత్తను తెచ్చి ఈ విధంగా చేస్తుంది. చెత్తను తెచ్చి ఈ విధంగా వేస్తుంది. అది ఇంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గుట్ట చూసి టీఆర్ఎస్ చేసిన గుట్ట అది. ఆ చెత్త మొత్తం తెచ్చి అక్కడ మొత్తం కొండలా తయారేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా మా జవహర్ నగర్లో దాదాపు 18 లక్షల మంది ప్రాణాలతో చెలగడం కాకుండా చుట్టుముట్టు గాలి వాతావరణం నీళ్లు మొత్తం విషపూరితం అయిపోయినాయి. ఇదే రేవంత్ రెడ్డి తను మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు నేను ఈ డంపింగ్ యార్డ్ తీసేస్తా, ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ ప్రజల ప్రాణాలు మొత్తం విషవాయులా తయారైపోయాయని చెప్పిన రేవంత్ రెడ్డి, పార్లమెంట్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం అయినాక ఎందుకు ఎక్కడ మా జవాన్ ప్రజల మీద ఆరోగ్యాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు సీఎం అయినాక కూడా ఎందుకు చెత్తను తెచ్చిలా గుట్టలు వేసి మా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. 2017లో ఏదైతే మా కోంపల్లి మోహన్ రెడ్డి అన్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పోయి ఆర్డర్ తెచ్చినాకనే ఆ చెత్త గుట్ట మీద మట్టేసిరు. లేకుంటే ఇక్కడ మొత్తం ఈ చెత్తను మొత్తం తలగబెట్టి ర్యామ్కి కోట్లు సంపాదించి ఇక్కడ జవహర్ నగర్ ప్రజల ప్రాణాలతో చెలగడమడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకన్నానే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడిండు, మా మేడ్చల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి ఒక మార్పు వస్తుంది అనుకుంటే ఏ మాత్రం రాలేదు. చూడండి ఇక్కడ మొత్తం తడి చెత్త పొడి చెత్త అని సిటీలకి తెచ్చి తడి చెత్త పొడి చెత్త అని 2017లో కోంపల్లి మోహన్ రెడ్డి అన్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు పోయి కోర్టు ఆర్డర్ తెచ్చినాకనే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఒక వాటర్ ప్లాంట్ అని ఇక్కడ ఈ కొండ మీద మొత్తం మట్టేసి చెత్తను కాలవకుండా కొంచెం ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడి ఇలా సీఎం అయినాక ఎందుకు మా ప్రజల ప్రాణాలంటే అంతా మీకు లెక్క లేకుండా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. 420 రోజులైనా కానీ ఇప్పటి వరకు మీరు తెలంగాణ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. తూతూ మంత్రంగా బస్సు తప్పించి ఇవాళ మీకు తెలుసు ఇవాళ జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ చాలా పెద్ద సమస్య. ఇక్కడ ఎటువంటి రసాయనపరమైన చర్యలు లేకుండా ఎటువంటి సహాయ చర్యలు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతమంది విషపూరిత గాలిని నీళ్ళలో బతురని తెలుసు. అయినా కానీ ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చెత్తను తెచ్చిన గుట్టలు వేసి ఇలా తలగబెట్టి మా ప్రజల ప్రాణాలతో చెలగడం అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు, ఈ డంపింగ్ యార్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైపోయి రామ్కీ సంస్థతో కుమ్మక్కైపోయి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయదు. ఈ డంపింగ్ యార్డ్ను కోంపల్లి మోహన్ రెడ్డి అన్న కోటాడు తెచ్చినప్పుడు సిటీ నలుమూలలో వేస్తా అని చెప్పేసి కేటీఆర్ హామీ ఇచ్చిండు. ఎక్కడ పోయింది? సిటీ నలుమూలలో మినీ డంపింగ్ యార్డ్ ఏర్పేస్తా చేస్తా అని చెప్పేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ హామీ నెరవేర్చకుండా ఇదే జవహర్ నగర్ ప్రజల ప్రాణాలతో చెలగడమాడుతుంది. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ వచ్చి తూతూ మాత్రంగా తిరిగిపోవడం కాదు. రామ్కీ సంస్థ ఏమని చెప్పింది, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏమున్నది, ఇక్కడ జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ పడ్డందుకు మాకు రోడ్లు వేస్తా అన్నారు, మొత్తం పార్కు కడతా అన్నారు, ఉచిత వాటర్ ఇస్తా అన్నారు, హాస్పిటల్ ఇస్తా అన్నారు, కాలేజీ కడతా అన్నారు, స్కూళ్ళు కట్టి అన్ని ఫెసిలిటీ చేస్తున్నారు. ఎక్కడైనా రామ్కీ సంస్థ ఇక్కడ జవహర్ నగర్ ప్రజలకు న్యాయం చేసిందా? ఒక హాస్పిటల్ పరిస్థితి లేదు, ఒక కాలేజీ లేదు, ఒక స్కూల్ లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక రోడ్ లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక్కడ చుట్టుపక్కల కార్మిక నగర్ తీసుకోండి, వైఎస్ఆర్ నగర్ తీసుకోండి, అంబేద్కర్ నగర్ తీసుకోండి, ఇక్కడ మల్కారం తీసుకోండి, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఒక అడవి ప్రాంతంలా ఉన్నాయి. మనుషులు నివసించడానికి కూడా అర్హులు కానంత వ్యవస్థలో ఇక్కడ ప్రజలు నివసిస్తారు. అయినానే రామ్కీ సంస్థ ఇప్పటివరకు ఇచ్చిన హామీ ఏది కూడా చేయలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇదంతా ఎక్సైజ్మెంట్ ల్యాండ్స్. మేము ఇక్కడ కష్టపడి ఎన్నో బాగా నివసిస్తున్నాం. మా ప్రజల ప్రాణాలతో చెలగడం హక్కు మీకు లేదు. మీరు వెంటనే ఈ ఏదైతే డంపింగ్ యార్డ్ పూత ముందో ఇట్లా తీసేయాలి,
అదేవిధంగా ఈ తడి చెత్త పొడి చెత్త అని చెప్పడమే కాకుండా డంపింగ్ యార్డ్లో చెత్తను తేవాలి ఇడేయాలి జైలుతో సాఫ్ చేయాలి. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా ఈటల రాజు వచ్చిండు మాకు ఎంపీలాగా, తప్పకుండా ఈ జవహర్ డంపింగ్ యార్డ్ కోసం పోరాటం చేస్తాం. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో, అది కూడా జేఏసీ ఆధ్వర్యంలో వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్ ఆమరణ దీక్ష చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్. జై ఈటల, జై ఈటల, జై ఈటల. జై ఈటల.